వాహన శ్రేణి కనిపిస్తోంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఇతర పెద్దల్ని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో నల్లటి తారు రోడ్డైనా, తెల్లటి సిమెంట్ రోడ్డైనా వాటికి ఒక అందాన్నిచ్చేది, అర్థాన్నిచ్చేది ఆకుపచ్చ చెట్టు. అలా చెట్లతో అంటే మధ్య నుండేటువంటి అవెన్యూ ప్లాంటేషన్, ఎన్నో ప్రకృతి వనాలు, అన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆగమనం. వారు వేయించేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలను వివరించే ఎగ్జిబిషన్ ప్రదర్శనశాలలో ఉండేటువంటి ఛాయాచిత్రాల్ని, ఆ వివరాల్ని చూస్తారు. అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అలాగే హైదరాబాద్ వాటర్ బోర్డు, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ఇలా ప్రభుత్వ శాఖలన్నీ అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మధు యాష్కి గారు, స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆనరబుల్ మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మన ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారు, నదీం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే వినయ్ కుమార్ గారు, అందరూ స్వాగతం పలుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, వారందరికీ స్వాగతం పలుకుతూ మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు. గౌరవనీయులైన సీఎం గారికి సాదరంగా మల్రెడ్డి రామరెడ్డి గారు స్వాగతం పలుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులైన శాసనసభ్యులు కూడా వేయించేశారు. శాసన మండలి సభ్యులు వేదికపై ఉన్నారు. బోగారు దయానంద్ గారు, మరి శాసనసభ్యులు కొంతమంది, స్థానిక ప్రజా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. క్షేత్రస్థాయి నుంచి వారి వారి విద్యుక్త ధర్మ నిర్వహణలో పచ్చదనాన్ని కాపాడేందుకు, వన్యమృగాలకు రక్షణ కల్పించేందుకు మనకు తెలుసు ఆనరబుల్ సీఎం గారు నల్లమల అడవులను ఎంత హృదయపూర్వకంగా వారు అభిమానిస్తారో. మరి ఒక పల్లె తల్లి కడుపున పుట్టిన బిడ్డడిగా పల్లెల్లో పచ్చదనం ఉండాలని, ప్రకృతి కళకళలాడాలని, ప్రజలందరూ తమ తమ బాధ్యతల్ని పర్యావరణం కోసం, పచ్చదనం కోసం అంకితం చేయాలని సాగుతున్న వేళ ఉన్నత అధికారులు వివరిస్తున్నారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఈ రక్షిత అటవీ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అది మన సీఎం గారి విజన్ అని తెలియజేస్తున్నారు. హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీమతి సువర్ణ ఐఎఫ్ఎస్, అలాగే నదీం గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా వినయ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్, ఇంకా ఇతర పెద్దలు. జనరల్ మ్యూజిక్ జనరల్ మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్. తుర్కయాంజాల, సాహెబ్ నగరు, నాదర్గుల్ ఈ 3 ప్రాంతాలకు విస్తరించి ఉన్న రక్షిత అటవీ గూర్చిన వివరాలవి.
మన వాటర్ బోర్డ్ అశోక్ రెడ్డి గారు వివరిస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వేణుకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. మనకు త్రాగునీరు ఎంత ముఖ్యమో వర్షం పడ్డప్పుడు మరి ఆ వరద నీరు, అలాగే ఇళ్లలో వాడుకున్న మురికి నీరు ఎలా సీవరేజ్ ఎంత ప్రధానమో వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు అన్నారు, వర్షం పడ్డప్పుడు మన నగర ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అందరూ క్షేత్రస్థాయిలో ఉండి విధి నిర్వహణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి మనకు తెలుసు. ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే వరదను నియంత్రించటం, నిరోధించటం, నివేశన కాలనీల్లోకి నీళ్లు రాకుండా చూడటం అనేది ఎంత కీలకమైన బాధ్యతో వివరిస్తూ ఉన్నారు. ఈ పార్కులో భాగంగా యోగా పెవిలియన్ కూడా చూస్తున్నాం. మనం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అన్నారు. మనం ఆరోగ్యవంతంగా ఆలోచించాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. అటు మనసు, మెదడు, శరీరం మూడు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, ధ్యానం యొక్క అవసరాన్ని భారతదేశం ప్రపంచ దేశాలకు చెబుతోంది. ఈ పార్కులో యోగా పెవిలియన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇందాకే చూశాం. ఈకో టూరిజం విజన్ 20 అంటే 2026 నుంచి 2030 దాకా ఈ 4 ఏళ్లలో పర్యావరణ పర్యాటకం కోసం జరిగే కృషి కూడా వివరించడం జరిగింది.
నెహ్రూ జూ పార్క్ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బొమ్మలే కనిపిస్తాయి. జూ పార్క్ పోతే మరి వన్యమృగాలు కనిపిస్తాయి. మనం కూడా మన కుటుంబ సభ్యులతో ఎక్కడో కాంక్రీట్ జంగిల్లో బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేటువంటి స్టార్ హోటళ్లలో కన్నా చెట్ల కింద వనభోజనంలాగా మన పల్లెల్లో అయితే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ గుళ్ళకు పోయినప్పుడు అక్కడ వండుకొని తింటాం. ఆ ఆనందం వేరు, ఆ తల్లులు ఇచ్చే ఆశీస్సులు వేరు. అలాగే వన మహోత్సవం వేళ ఒక్కసారి జూ పార్క్ కూడా మనం చూస్తున్నాం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మెంబర్ సెక్రటరీ గారు వివరిస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ డాష్ బోర్డ్ అంటే మనం పీల్చే గాలి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ఊపిరితిత్తులు అంత సుఖంగా సులభంగా మనకు ఆమ్లజనిని ఇస్తాయి, రక్త సరఫరా అవుతుంది. ఎట్లయితే నగర రవాణాకు రోడ్లో మరి మన బాడీలో శక్తిని రవాణా చేసే రక్తనాళాలు, ఆ రక్తనాళాలకు శక్తినిచ్చేది ఎర్ర రక్త కణాలు, ఎర్ర రక్త కణాలకు శక్తినిచ్చేది ఆమ్లజని, ఆక్సిజన్. అలాంటి ఎయిర్ క్వాలిటీలో ఆక్సిజన్ బాగా ఉండాలి అని ఎప్పుడు చెబుతూ ఉంటారు సీఎం గారు. ఆ వివరాలు చూస్తూ ఉన్నారు వారు. ఇప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేని దృశ్యం ఒక దసరా ఉత్సవాల్లో మైసూరులోనైనా, కేరళలోనైనా, లేదా అనేక పవిత్ర పండుగల సందర్భంలో మనం ఏనుగుల్ని చూస్తుంటాం. అదిగో ఒక్కమారు అగో చప్పట్లు కొట్టమంటుంది తొండంతో. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, పీటా అనే సంస్థ తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు అందజేస్తోంది ఈ ఏనుగును. ఇది మనకు తెలుసు, మన పురాణాల్లో, మన విశ్వాసాల్లో ఎంతో ప్రధానం, ఎంతో ప్రత్యేకత ఉన్న ఏనుగు. ఆ దృశ్యం చూస్తుంటే చప్పట్లు కొట్టకుండా ఎట్లుంటామని చెప్పండి, కనపడడం లేదా?